నంద్యాల జిల్లా శ్రీశైలం అధికారుల తీరుపై ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల తీరు మారడం లేదని, ఎంత ఆదాయం ఉన్న ఆలయానికి కంచెలు వేసి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించే దాతలకు సరైన మర్యాదలు చేయడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. 5,000 రూపాయల టికెట్లు, 1,500 రూపాయల టికెట్లు కొన్న భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడం లేదని, క్యూ లైన్లో మంచినీరు అందించడం లేదని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అన్ని విషయాలు ట్రస్ట్ బోర్డు మీటింగ్లో చర్చిస్తామని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తెలిపారు. ఈరోజు శ్రీశైలం దర్శనాల గురించి ఈరోజు మాకు వచ్చినటువంటి వినతులు కావచ్చు, కంప్లైంట్స్ కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని 5,000కు సంబంధించినవి, 1,500కు సంబంధించినటువంటి వాటి గురించి ఈరోజు ఇప్పుడే పరిశీలించడం జరిగింది. అస్తవ్యస్తంగా ఉంది, భక్తులు సరైన మార్గంలో నడిపించడం లేదు, సరైనగా వాళ్ళు గౌరవం ఇవ్వలేదని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయి. 5,000 వాళ్ళని కూడా ఇక్కడ ఎట్లంటే అడ్డగోలుగా ఇక్కడ చూస్తూ ఉంటే బాగాలేదు పరిస్థితి. కాబట్టి ఈరోజు బోర్డు మీటింగ్ ఉంది. బోర్డు మీటింగ్లో మాట్లాడి ఇవే కాకుండా ఇప్పుడు షెడ్లో భక్తులు ఉన్నటువంటి క్యూ లైన్లలో కూడా నీళ్లు కారుతూ ఉన్నాయని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా తీగ చుట్టినటువంటి ఇలాంటిదన్నీ ఇంత డబ్బు భగవంతుడు దేవునికి వస్తూ ఉన్నా దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా వాళ్ళపైన అస్తవ్యస్తంగా ఒక దేవాలయం ప్రాంగణంలో ఈ విధంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎంతోమంది లక్షలాది మంది ఈరోజు శని ఆది సోమవారాల్లో భక్తులు వస్తూ ఉన్నారు. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వీఐపీలు వచ్చినప్పుడు వీఐపీలని కూడా సరైన దర్శనం చేయించడం లేదని. ఆ సరైన దర్శనం ఖచ్చితంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఉండబట్టి ఈరోజు డోనర్స్ చెల్లిస్తాం డబ్బులు కూడా దేవస్థానానికి అన్ని విధాల సహకరించి డోనర్ రూపంలో కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు, మనకు డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా అలాంటి వాటిని గౌరవించాలి తప్ప మనం ఎక్కడో అందరిలాగా ఒక సామాన్య భక్తుల్లాగా తీసుకెళ్ళి సామాన్య భక్తుల్లాగా క్యూ లైన్లో నడపకూడదు. వాళ్ళను డైరెక్ట్గా తీసుకుపోవాలి. లేకపోతే ఒక ద్వారాన్ని సపరేట్గా దక్షిణ ద్వారము ఏదో ఒక ద్వారా వాళ్ళని తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు చర్చిస్తాం దాని గురించి గట్టిగా. ఏదైనా మార్పులు ఉంటే మార్పులు చెప్పడం వాళ్ళకి తెలియజేస్తాం. పరిధిలో దివ్య ల్యాబొరేటరీస్ వారు మన క్షేత్రానికి జలప్రసాదాలు 7 ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారు కూడా శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళ మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు బోర్డు మీటింగ్ మధ్యలో ఇక్కడ పరిశీలించి వచ్చాము. కొంచెం కంప్లైంట్స్ వచ్చింది. వీఐపీ వాళ్ళ నుంచి 5,000 టికెట్ తీసుకున్న వాళ్ళకి క్యూలో చాలాసేపు ఆగిపోతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా 1,500 రూపీస్ తీసుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అదే సామాన్య భక్తులు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మనం కూడా చూసాం, మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్యాన్లు సరిగా లేదని చెప్పారు. ఈరోజు బోర్డు మీటింగ్లో మాట్లాడి భక్తులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన సౌకర్యం కల్పించేటట్టు కృషి చేస్తాం.